విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరికీ ఫిబ్రవరి 26వ తేదీన మ్యారేజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరు ఏది చేసినా ట్రెండింగ్గా మారుతుంది. ఇక రీసెంట్గా విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్లో 25/2/2026 అనే క్యాప్షన్తో ఒక పోస్ట్ని అయితే షేర్ చేశారు. దీనికి అర్థం ఏంటంటే, ముందుగా ఇది విజయ్ దేవరకొండ మ్యారేజ్కి ముందు రోజు మార్నింగ్ హల్దీ ఫంక్షన్, అలాగే సంగీత వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుకకు సంబంధించిన క్యూట్ మెమోరీస్ అన్నీ కూడా విజయ్ దేవరకొండ గారు తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. హల్దీ రోజు సంగీత్ సెలబ్రేషన్స్ రాత్రి చాలా లేట్ వరకు జరిగాక వచ్చే ఉదయం. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ లేట్ నైట్ వరకు సంగీత్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత వచ్చే రోజు అంటే వీరి పెళ్లి రోజు. అయితే మార్నింగ్ హల్దీ జరిగిన తర్వాత అందరూ అలసిపోయి ఆ రాత్రి అసలు లెగుస్తామా లేదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ రోజు మేమంతా ఒకరినొకరు చూసుకోవడానికి, నా కుటుంబం స్నేహితులతో సమయం గడపడానికి చాలా ఉత్సాహంగా లేచాము. మమ్మల్ని మేలుకొల్పేందుకు చాలా నీళ్లు, రంగులు, సంగీతం, సరదా ఆటలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. నేను పెళ్లి నా దేశంలోనే చేసుకోవాలి అనుకున్నాను. ఇక్కడ నా దేశం అంటే అతనికి ఇష్టమైన ప్రదేశం. నాకు బయట ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇంకెక్కడా కాదు, మెమోంటోస్ బై ఐటీసీ హోటల్ ఉదయపూర్లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఇక్కడ విజయ్ దేవరకొండ గారు తను పెళ్లి చేసుకున్న ఆ హోటల్ గురించి చక్కగా వివరించారు. ఇది సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందమైన ప్రదేశం. భూమి, నది, తోటలు, పర్వతాలతో ఒక స్వర్గంలాగా అనిపించింది. అక్కడి సిబ్బంది సేవలు ప్రపంచంలో ఎక్కడ నేను పొందని విధంగా అద్భుతంగా అనిపించింది. నిన్న రాత్రి నేను నా కుటుంబం, స్నేహితులందరినీ ప్రతిరోజు ఫిబ్రవరికి ఇక్కడ హాలిడేకి తీసుకురావాలనుకొని ఆలోచించుకుంటూ ఉన్నాను. ఇక్కడ నిన్న రాత్రి అంటే ఈ రోజు ఈ పోస్ట్ పెట్టారు కాబట్టి విజయ్ దేవరకొండ గారు తన మైండ్లో ఈ విధంగా అనుకున్నారు. ప్రతి ఫిబ్రవరికి కూడా తన కుటుంబాన్ని తీసుకొని హాలిడే టిప్స్ వేసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. హల్దీ కార్యక్రమంలో నిజంగా ఒక రంగుల యుద్ధం కావాలని నేను అనుకున్నాను. వారు నిజంగా అలానే చేశారు. వారు అంటే ఆ హోటల్ సిబ్బంది. మధ్యాహ్నం అయ్యేసరికి అందరి బట్టలు పూర్తిగా పాడయ్యాయి, నా ప్రియమైన కుర్తా కూడా. అయినా ఇది విలువైన అనుభవమే. ఇక్కడ నేను కవిత్వం చెప్పట్లేదు. విజయ్ దేవరకొండ గారు తన సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేసిన ఆ పోస్ట్లో ఏముందో మీకు చక్కగా వివరిస్తున్నాను. ఆయన తన మ్యారేజ్కి ముందు జరిగిన హల్దీ ఫంక్షన్, సంగీత్ గురించి, ఆ రాత్రి జరిగిన ఆ వేడుకల గురించి ఎంతో చక్కగా అయితే వివరిస్తూ చెప్పుకొచ్చారు. అలాగే ఆ హోటల్ సిబ్బంది ఏ విధంగా ట్రీట్ చేశారు, వీరికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏ విధంగా కల్పించారు అనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. నిజంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంట చాలా క్యూట్గా అయితే ఉన్నారు. వారు చేసిన ప్రతి ఈవెంట్, వారి ఫొటోస్, వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మరొక విషయం అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన చూస్తుంటే నాకు 4 సంవత్సరాల క్రితం విడిపోయిన నాగ చైతన్య, సమంత గారే గుర్తొస్తున్నారు. వారు కూడా వారి మ్యారేజ్ని ఎంతో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో ఎంతో గ్రాండ్గా అయితే చేసుకున్నారు. ఇక్కడ ప్రతి వేడుకలోనూ రష్మిక మందన గారు, ఆనంద్ దేవరకొండ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అక్కడ కూడా సమంత, అఖిల్ అలాగే ఫ్రెండ్లీగా ఉన్నారు. నాగ చైతన్య, సమంత 2 పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. ఇక్కడ వీరు అనేక రకాల ఈవెంట్స్ అయితే చేసుకున్నారు. సో ఎంతో గ్రాండ్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉన్నారు. అప్పట్లో నాగ చైతన్య, సమంత కూడా అలానే ఉన్నారు. ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసుకున్న ఆ జంటకు దిష్టి తగిలింది. అందరి కళ్ళు వారిపైనే పడ్డాయని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ జంట కూడా చాలా క్యూట్గా, చూడముచ్చటగా ఉన్నారు. ఈ జంట మీద కూడా ఎవరి కన్ను పడకుండా ఉండాలి అంటే వీరు ఇంకా ఈ ఈవెంట్స్ అన్నీ ఆపేసేసి చక్కగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, విజయ్ దేవరకొండ గారు ఇన్స్టాలో కొన్ని వాక్యాలు అయితే చెప్పుకొచ్చారు. మరొక కోరిక ఏంటంటే, నా మొత్తం గ్యాంగ్ అందరూ సరిపడే అంత పెద్ద ఊర్లీ అంటే పాత్ర ఉండాలి అని నా డెకర్ టీమ్ని అంటే ఉదయపూర్ హోటల్ వారిని ఆయన అడగగా, ప్రతి విషయాన్ని అది చేయలేమని ఎప్పుడూ చెప్పకుండా అన్నీ అద్భుతంగా ఏర్పాటు చేశారని చెప్పి ఉదయపూర్లో వారి మ్యారేజ్ జరిగిన మెమోంటో బై ఐటీసీ హోటల్ గురించి చాలా అద్భుతంగా అయితే వివరించారు. ఇక ఇది ఇలా ఉండగా ఈరోజు విజయ్ దేవరకొండ గారు తన హల్దీ సంగీత్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ షేర్ చేయగా, వెంటనే రష్మిక మందన గారు కూడా కొన్ని ఫొటోస్ని అయితే షేర్ చేశారు. సో ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ కూడా తెగ వైరల్గా మారుతున్నాయి. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా మ్యారేజ్ అయిన జంట కలకాలం నిండు నూరేళ్ళు హ్యాపీగా, సంతోషంగా కలిసే ఉండాలని కోరుకుంటూ, నాగ చైతన్య, సమంత జీవితంలాగా అవ్వకూడదని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే నూతన దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందనకి మన ఛానల్ తరపున బెస్ట్ విషెస్ అయితే తెలియచేయండి.